శివుడు కోపంతో తాండవం చేస్తారా? లేక దానికి మరేదైనా కారణం ఉందా? శివుడు తాండవం చేయడం కేవలం కోపానికి సంకేతం కాదు. అది సృష్టి, స్థితి, లయల సమతుల్యతను సూచించే దివ్య నృత్యం. శివుడి తాండవంలో అనేక రూపాలున్నాయి. ఆనంద తాండవం, రుద్ర తాండవం, సంహార తాండవం. కోపంతో చేసే తాండవం రుద్ర తాండవంగా ప్రసిద్ధి. కానీ అది కూడా ధర్మాన్ని కాపాడటానికి, అహంకారాన్ని నాశనం చేయటానికి జరుగుతుంది. ఉదాహరణకు, సతీదేవి యజ్ఞంలో అవమానానికి గురైనప్పుడు శివుడు వీరభద్రుని సృష్టించి రుద్రతాండవం ద్వారా అధర్మాన్ని శిక్షించాడు. అలాగే ఆనంద తాండవం ద్వారా శివుడు విశ్వానికి ఆనందం, సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి తాండవం అనేది కోపం మాత్రమే కాదు, అది బ్రహ్మాండ చలనం, కాల ప్రవాహం, జీవన రహస్యం. శివుడు నృత్యం చేసే ప్రతిక్షణం విశ్వంలో మార్పు జరుగుతుందని పురాణాలు చెబుతాయి. ఈ తాండవం ద్వారా మనకు ఒక సందేశం: నాశనం తర్వాతే కొత్త సృష్టి ప్రారంభమవుతుంది.